వెల్కమ్ టు టైమ్ స్పీడ్ న్యూస్. శేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేత రవి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలకు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అరిగపూడి గాంధీ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేశారని అన్నారు. అభివృద్ధి పనులు సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. నువ్వు ఈరోజు ఇన్ని రోజులు ఏం చేసినావు? నీకు ఒక ఎమ్మెల్యేగా ఉండి నిన్న చెప్తా ఉన్నావు కదా, మళ్ళీ ఇన్ని రోజులు 3 సంవత్సరాల సార్ నువ్వు పార్టీ మారి ఈరోజు ఏం చేస్తావు అని చెప్పేసి కూడా మా శేర్లింగంపల్లి ప్రజానికం అందరూ ఈరోజు గమని. దళిత యువతి సుప్రియపై నమోదైన కేసుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న సుప్రియను పరామర్శించి ఆమెకు మద్దతు తెలిపారు. తన కుటుంబంపై అక్రమ కేసును ప్రశ్నించినందుకే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి హత్యాయత్నం చేసిందనడం హాస్యాస్పదమన్నారు. పోలీసుల వ్యవహారం అమానుషంగా ఉందని విమర్శించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వెళ్లినా ఆమెపైన కేసు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ఇది కక్ష సాధింపు చర్యలేనన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఏంటంటే ఆ అమ్మాయి పామరు పోలీస్ స్టేషన్ లో హోంగార్డు కోటేశ్వరమ్మ హత్యాయత్నం చేసిందంట, చంపైపోయినట్టుగా కేసు పెట్టారు. పాపం కాదా ఇది? ఎస్పీ గారు సార్ చూడండి, మీరు నవయువకులు, మీ నాయకత్వంలో పామరులో సుభాకర్ అనే సిఐ, భాస్కర్ అనే సబ్ ఇన్స్పెక్టర్, కోటేశ్వరమ్మ అనే తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగన్ పై మాట్లాడే ముందు చంద్రబాబు నైజం తెలుసుకోవాలని హితవు పలికారు. పదవి కోసం కుటుంబ సభ్యులను కూడా వదిలిన చరిత్ర చంద్రబాబుదేదని విమర్శించారు. పెమ్మసాని ప్రవర్తనను తప్పుబట్టారు. అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత పెంచాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని, కన్నబాబు గారిని, త్రిమూర్తులు గారిని ముగ్గురిని కూడా వారి ప్రాంతాలకు వెళ్ళి కలిసి రావడం జరిగింది. వీరందరినీ ప్రధానంగా కలవడానికి కారణం ఏంటంటే, మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రభుత్వంను ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారని గుర్తు చేశారు. నిజంగా ఉంటే వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. శాసనసభ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పారదర్శకత లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని విమర్శించారు. ప్రజలకు నిజాలు తెలియజేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. మూసీకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది అని మంత్రి గారు 1-2 సార్లు ఇప్పటికీ నొక్కి వక్కానించారు సార్. శాసనసభ కంటే మరి పవిత్రమైనది, శాసనసభ కంటే పెద్దది ప్రజాస్వామ్యంలో ఏది కూడా లేదు సార్. కాబట్టి దయచేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే టేబుల్ చేయండి. లేకపోతే మంత్రి గారు మీరు చెప్పేది కానీ మీ అధికారులు చెప్పేది కానీ ఖచ్చితంగా తప్పు, సత్యదూరమైన మాట, ప్రజల్ని మీరు మిస్లీడ్ చేస్తున్నారు అని తప్పకుండా మేము అభియోగం మోపాల్సి ఉంటది. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిపిఆర్ అనేది ఇప్పటి వరకు లేదు. కాబట్టి దయచేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే టేబుల్ చేయండి. లేకపోతే మంత్రి గారు మీరు చెప్పేది కానీ మీ అధికారులు చెప్పేది కానీ ఖచ్చితంగా తప్పు, సత్యదూరమైన మాట, ప్రజల్ని మీరు మిస్లీడ్ చేస్తున్నారు అని తప్పకుండా మేము అభియోగం మోపాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిపిఆర్ అనేది ఇప్పటి వరకు లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి హనుమాన్ ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ కార్యక్రమాలు భక్తి వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. ప్రాంతీయ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికంగా విశేషంగా ఆకర్షించింది. కేటీఆర్ పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఓం కేశవాయ నమః, ఓం విందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర. హైదరాబాద్ లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని
13 రూపాయల నుంచి 3 రూపాయలకి తగ్గించినట్లు తెలిపారు. డీజిల్ పై 10 రూపాయల నుంచి జీరోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలతో ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యురాలు షామికా రవి దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. సరఫరా వ్యవస్థ పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో ప్రజల్లో కొంత ఊరట కలిగింది. 20 నుంచి 50% పెంపు ఉన్నాయి క్రూడ్ ప్రైసెస్ మీద కానీ ఆయిల్ అదేవిధంగా డీజిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఆయిల్ పై నియంత్రణ సాధించడం కూడా ఒక ఆప్షన్ అని పేర్కొన్నారు. ఇరాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా వ్యూహాలపై చర్చలు మళ్లీ వేడెక్కాయి. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లపై ఈ వ్యాఖ్యలే ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పలు దేశాలు ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నాయి.